మేమేమో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ బాధ్యతాయుతంగా ఉంటామని చెప్పి నేను చెప్తుంటే ఈయనకే అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? కాంగ్రెస్ హైకమాండ్ మీద అనుమానాలు ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి 10 మంది ముఖ్యమంత్రులు ఎవరైతే రేసులో ఉన్నారో వాళ్ళ మీద అనుమానాలు ఉండి ఆయనని ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడుతున్నారు. మొన్న కేఏ పాల్ ఆయనను కలిసి బయటకు వచ్చి ఆయన మీడియాకి ఏం మాట్లాడతారు? ఒక నలుగురు పోటీ పడుతున్నారు రేవంత్ రెడ్డిని దించేయడానికి కాంగ్రెస్లో, వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పి కేఏ పాల్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చి మాట్లాడారు. అంటే దాని అర్థమైంది ఒక రకమైనటువంటి అభద్రతలో ఆయన ఉన్నాడు. సో ఇవాళ ఆయన ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా మాటలు ఇచ్చి ఏది పడితే అది చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ మళ్ళా కొత్త లింకులు పెడతా ఉన్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే ఇవన్నీ అమలు చేస్తామని మాట్లాడుతున్నాడు. మరి ఆనాడు ఏం చెప్పారు మీరు? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యంలో 2 లక్షల రుణాలు మాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి. ఏమైనా 2 లక్షల రుణాల మాఫీ, 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాం ఇందిరమ్మ రాజ్యంలో. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి అన్నాడు. ఏమైంది మెగా డిఎస్సి? స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి ఆ పోస్టులు, ఆ ఉద్యోగాలు మేము భర్తీ చేస్తే వాళ్ళకి మొన్న సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా, అంటే ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దన్నట్టుగా రేవంత్ రెడ్డి మనం వ్యవహారం చేసింది. ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఆడబిడ్డలకైతే మీరు ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకూరి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్ 9, తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నాడు. పెళ్లిళ్ళు చేసుకొని చాలామంది ఎదురు చూస్తున్నారు, ఏం లేదు. రైతు బంధు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 7,700 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో పెట్టినాం. ఆనాడు ఎన్నికల కమిషన్కు వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఎన్నికలు జరిగే సందర్భంలో రైతు బంధు ఆన్గోయింగ్ స్కీమ్ అయినా ఆ డబ్బులు రైతుల ఖాతాలో వేయకుండా వీళ్ళు అడ్డం పడితే ఆ డబ్బులు అట్లనే ఉండే. మరి ఇప్పటికీ రైతు బంధు ఎందుకు పడతలేదు? ఇలా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రైతు బంధు డబ్బులు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖాతాల్లోకి పోయినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించినటువంటి వాళ్ళ కంపెనీల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు వేయినాయి. అదేవిధంగా ఢిల్లీకి పార్లమెంట్ ఎన్నికల్లో 1,000 కోట్ల రూపాయలు సాయం చేస్తానని మాటిచ్చి ఈయన ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ ఢిల్లీకి కప్పం కట్టడానికి కాంట్రాక్టర్ల జేబుల్లోకి, ఆ సంస్థల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు ఈయన మలిపినట్టుగా ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికొకరు మాట్లాడరు. ఇప్పటి వరకు ఎంతమందికి రైతులకు వాళ్ళ ఖాతాల్లో ఎన్ని డబ్బులు, ఎన్ని ఎకరాల వరకు, ఎన్ని కోట్ల రూపాయలు జమ చేసిర్రో ఇప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు ఆ విషయం, ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అధికారులు మాట్లాడారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, మెగా డిఎస్సి లేదు, ఉద్యోగాలు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఆసరా పెన్షన్లు 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. ఆశగా ఎదురు చూస్తున్నారు ముసలోళ్ళు, ఆ పెన్షన్ 4,000 లేదు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమేమైతే వీళ్ళు హామీలు ఇచ్చిర్రో ప్రతి హామీని గాలికి వదిలేసిర్రు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, సరే మహిళలకు ఉచిత బస్సు నడిపిస్తున్నారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం గారి ఇంటి ముందర వచ్చి ఒక ఆటో డ్రైవరు ఆటోను తగలబెట్టిండు. 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కనాడు కనీసం సింపతిగా ఒక మాట మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేసినాం, వాళ్ళ జీవన భృతి ప్రతి నెల 15,000 రూపాయలు ప్రభుత్వం కట్టియాలి. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. దాని మీద మాట్లాడరు. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, దానికి అతిగతి లేదు. మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇళ్ళల్లో 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు ప్రభుత్వమే కడతామన్నది ఇప్పటికి వసూలు చేస్తూ ఉన్నారు. మొన్న ఒక వార్త పేపర్లో వస్తే దానికి ఒక పెద్ద మనిషిని అధికారిని బదిలీ చేసి కుట్ర చేస్తూ ఉన్నారు. అధికారిని దానికి సంబంధించి ఆయన చేసిన తప్పు చర్యగా మళ్ళీ ఏదో అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.